ఫ్రెండ్స్, ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ కిషోర్. ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ భాగం వచ్చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, హెల్త్ బాగాలేదని చెప్పేసి కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను నేను. అయినా వీడియో మిస్ అవ్వకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కథని గుర్తించండి, ఒక నలుగురికి పంచుకునేలా చేయండి ప్లీజ్ అండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, అమ్మ సుధా వచ్చేసి వాళ్ళ తండ్రిని ముఖం చూపించుకుందని ఇంటికి పంపించేస్తారు సుధాని. తర్వాత నా అత్తవారింట్లో బలవంతంగా వదిలేసి రావడంతో తండ్రి ముఖం చూపించలేదు నాకు అని చెప్పేసి అత్తవారింట్లో సూసైడ్ ఐటమ్ చేస్తుంది. ఫ్యాన్కి ఊరేసుకోవడం జరుగుతుంది అనమాట. నా తండ్రిని బయటికి తీయాలి, నా తండ్రిని నేను చూడాలి, నా బాధ నా తండ్రితో చెప్పుకోవాలి. నాకు పెళ్ళి వద్దంటే కూడా మా నాన్న నన్ను బలవంతంగా పెళ్లి చేశాడు. తను చనిపోతాడనే నాకు పెళ్లి చేశాడేమో, నన్ను కూడా తనతో పాటే పెట్టేయండి. ఇంకా తన రోధిస్తూ ఏడుస్తూ తన తండ్రిని చూపించాలి, మళ్ళీ తవ్వాలి, తీయాలి బయటికి, నా తండ్రిని నాకు చూపించాలని చెప్పేసి సూసైడ్ ఐటమ్కి దారుణంగా దారిపడుతుంది. అలా అత్తారింటి వాళ్ళు అన్నయ్యలకి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు ఇంటికి వస్తారన్నమాట. సరే తండ్రిని చూపిస్తాము రా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సుధని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సమాధి దగ్గర తీసుకెళ్ళి గుంత తోడి మళ్ళీ తండ్రి ముఖం చూపించడం జరుగుతుంది 2 రోజుల తర్వాత. ఇంకా సుధా అత్తవారింటికి వెళ్ళిపోకుండా ఇక్కడే అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉండిపోవడం జరుగుతుంది. ఇది 4వ భాగం అండి. ఫ్రెండ్స్, తన విషయంలో ఏం జరిగిందో, ఎందుకోసం అంతగా అనుభవించిందో టార్చర్, ఈ లోకంలో ఏ ఆడపిల్ల కూడా అంతలా అనుభవించదు, అంతలా అనుభవించింది. తన విషయంలో ఏం జరిగిందో, ఎందుకు అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంచేసుకున్నారు తనని, అసలు ఆ ఇంటికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతుందో అనే విషయాన్ని మొత్తం 4th భాగంలో చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు దొరికిన కొంచెం టైంలోనే నేను షార్ట్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వీడియోని కొంచెం గుర్తించి ఒక నలుగురికి షేర్ అయ్యేలాగా చేయండి. మీకోసం తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుందో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.